హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నందా బ్రదర్స్ ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్. ఇక ఈరోజు టాపిక్ రామ్ చరణ్ ఫిల్మోగ్రఫీ. 2007 సంవత్సరంలో సెప్టెంబర్ 28వ తారీఖున మెగాస్టార్ చిరంజీవి గారి వారసుడిగా ఎన్నో అంచనాల మధ్య చిరుత సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు రామ్ చరణ్. తొలి చిత్రంతోనే కమర్షియల్ హీరోగా స్టార్ అవడానికి కావాల్సిన లక్షణాలన్నీ తనలో ఉన్నాయని ప్రూవ్ చేసుకున్నారు. పూరి జగన్నాథ్ గారి దర్శకత్వం వహించిన ఈ చిత్రం అప్పట్లో బెస్ట్ డెబ్యూగా నిలిచింది. ఈ సినిమాలో సాంగ్స్, ఫైట్స్ అన్ని ఒక రేంజ్ లో ఉంటాయి. ఇక ఇంట్రో ఫైట్ అయితే ఇప్పటికీ ఫ్యాన్స్ కి పూనకాలు కప్పిస్తూనే ఉంటుంది. చిరంజీవి కొడుకుగా చిరుతతో ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ తొలి చిత్రంతోనే కమర్షియల్ గా మంచి హిట్ ని అందుకున్నారు. వెంటనే రెండో చిత్రం మగధీరతో ఇండస్ట్రీ రికార్డులను షేక్ చేసి పడేశారు. రాజమౌళి, రామ్ చరణ్ కాంబినేషన్ లో మగధీర చిత్రం తెరకెక్కింది. డాన్స్ ఫైట్లతో పాటు మంచి యాక్టర్ గా కూడా రామ్ చరణ్ పేరు తెచ్చుకున్నారు. అప్పటి వరకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న రికార్డ్స్ అన్ని గల్లంతయ్యాయి. ఆ తర్వాత 2010లో ఆరెంజ్ సినిమాతో మళ్ళీ అభిమానుల ముందుకు వచ్చారు రామ్ చరణ్. ఈ సినిమా ఊహించినంత విజయం సాధించినప్పటికీ కల్ట్ క్లాసిక్ గా మిగిలిందని మాత్రం చెప్పుకోవచ్చు. ఈ రోజుకి కూడా ఆరెంజ్ సినిమా సాంగ్స్ ఎక్కడో ఒక దగ్గర వింటూనే ఉంటాం. అంతేకాకుండా ఆరెంజ్ సినిమాలో రామ్ చరణ్ గారి లుక్స్ నెక్స్ట్ లెవెల్. ఆ తర్వాత రచ్చ, నాయక్, ఎవడో లాంటి కమర్షియల్ సినిమాలు చేసినప్పటికీ అవి మంచి కమర్షియల్ సక్సెస్ అయినప్పటికీ అభిమానులకు మాత్రం అంతగా సంతృప్తినివ్వలేదని చెప్పాలి. ఎందుకంటే నటుడిగా రామ్ చరణ్ మీద చాలా విమర్శలు అప్పట్లో వెల్లువెత్తాయి. దాని తర్వాత కృష్ణవంశీ గారి దర్శకత్వంలో ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా గోవింద్ అందరవాడేలా చేశారు. ఈ సినిమా అబోవ్ యావరేజ్ గా ఆడింది. ఇందులో ముఖ్య పాత్రలుగా ప్రకాష్ రాజ్ గారు, శ్రీకాంత్ గారు రామ్ చరణ్ కి సపోర్ట్ గా చేశారు. అసలు ఈ పాత్రలకు ముందుగా సూపర్ స్టార్ కృష్ణ గారిని మరియు విక్టరీ వెంకటేష్ గారిని అనుకున్నారని అందరికీ తెలిసిన విషయమే. మరి చివరికి ఏమైందో, కృష్ణ గారి స్థానంలో ప్రకాష్ రాజ్ గారు, వెంకటేష్ గారి స్థానంలో శ్రీకాంత్ గారు ఈ సినిమాలో నటించారు. దాని తర్వాత మరో సినిమా శ్రీను వైట్ల గారి దర్శకత్వంలో బ్రూస్లీ చేశారు. ఇది కమర్షియల్ గా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయింది. ఆ తర్వాత తన 10వ చిత్రంగా తనీవరవన్ సినిమా రీమేక్ గా ధ్రువని తెరకెక్కించారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ మేకోవర్ అయిన తీరు చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. తన ఫిజిక్ దగ్గర నుంచి లుక్, యాక్టింగ్ ఇలా ప్రతి ఒక్క దాంట్లో తనను తాను ఇంప్రూవ్ చేసుకున్నారు. ఇక 2018లో రంగస్థలం అనే సినిమా వచ్చింది. అప్పటి వరకు చిరంజీవి గారి అబ్బాయి అని ఏదో ఒక మూల గుర్తు చేస్తూ వచ్చిన రామ్ చరణ్ తొలిసారిగా తన నటన గురించి నెగిటివ్ గా మాట్లాడలేని రేంజ్ లో అందరికి ఇచ్చి పడేశారు. బాహుబలి తర్వాత రీజనల్ మూవీస్ లో ఇదే ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. దీని తర్వాత ఎస్ఎస్ రాజమౌళి గారి కాంబినేషన్ లో రామ్ చరణ్ ఎన్టీఆర్ గారితో కలిసి చేసిన సినిమా RRR. ఈ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిన విషయమే. మెగా పవర్ స్టార్ గా ఉన్న రామ్ చరణ్ ను గ్లోబల్ స్టార్ చేసిన సినిమా ఇది. తొలిసారిగా ఆస్కార్ వేదిక మీదకి రామ్ చరణ్ ఈ చిత్రం ద్వారానే వెళ్లారు. RRR సినిమా తర్వాత తండ్రితో కలిసి ఆచార్య సినిమాలో ఫుల్ లెంత్ క్యారెక్టర్ లో రామ్ చరణ్ నటించారు. కానీ అభిమానులకు మాత్రం ఇది అంతగా రుచించలేదు. ఒక విధంగా చెప్పాలంటే ఆచార్య చిత్రం అనేది మెగా అభిమానులందరికీ పీడకలనే మిగిల్చిందని చెప్పాలి. దాని తర్వాత శంకర్ గారి దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమా చేశారు. ఆ సినిమా ఎన్నో అంచనాల మధ్య సంక్రాంతికి 2025 సంవత్సరంలో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ ను మూట కట్టుకుంది. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా ఇందులో రామ్ చరణ్ చేసిన అప్పన్న పాత్రకి మాత్రం మంచి అప్రిషియేషన్స్ వచ్చాయి. ఒక సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా నటుడిగా మాత్రం రోజు రోజుకి రామ్ చరణ్ అభివృద్ధి చెందుతూనే ఉన్నాడు. ఇది ఇప్పటి వరకు రామ్ చరణ్ చేసిన సినిమాలు, వాటి ఫలితాలు. దీని తర్వాత పెద్దితో ఈ ఏప్రిల్ 30వ తారీఖున మన ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. సుకుమార్ గారి శిష్యుడు బుచ్చిబాబు సన ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన చికిరీ సాంగ్, ఫస్ట్ షాట్ అన్ని బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఈ చిత్రం పైన అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. మరి ఈ చిత్రంతో రామ్ చరణ్ ఎటువంటి ఫలితాన్ని చూస్తాడో ఏప్రిల్ 30వ తారీఖున మనకు తెలుస్తుంది. ఇదే ఫ్రెండ్స్ కంటెంట్. నచ్చితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.